సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ పిఎన్పి రూల్లోనే. సో ఇక్కడ ఇన్ఈక్వాలిటీ ఉంది. సో మనకి ఫస్ట్ రైట్ సైడ్ ఎప్పుడు కూడా జీరోనే ఉండాలి. ఏదైనా ఉంటే కాదు మొత్తం లెఫ్ట్ సైడ్ తెచ్చుకోండి. సో నెక్స్ట్ మనం ఇంకో ప్రాబ్లం చూస్తున్నాం పిఎన్పి రూల్లో. సో ఇక్కడ రైట్ సైడ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ లెఫ్ట్ సైడ్ తెచ్చుకోవాలి. రైట్ సైడ్ ఎప్పుడు కూడా జీరో ఉండాలి. సో ఇంకా డీటెయిల్గా మనం ఇన్ఈక్వాలిటీస్లో నేర్చుకుంటాం. సో ఇది లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తే సో 2x బై ఏమొస్తుంది, ఇది -1/x-1. సో ఇక్కడ x² ప్లస్ ఇక్కడ ఫ్యాక్టరేషన్ చేసేయండి, ఎందుకంటే ఎల్సిఎం చేసేటప్పుడు ఫ్యాక్టరేషన్ చేస్తే బెస్ట్. సో ఇది ఫ్యాక్టరేషన్ చేస్తే ఏమొస్తుందంటే మీకు ఆల్రెడీ ఫ్యాక్టరేషన్ తెలుసు, x+1 ఇంటూ x+5 వస్తుంది. సో <0 ఇప్పుడు ఎల్సిఎం చేసేస్తే కామన్ ఫ్యాక్టర్ ఎక్కడా లేదు కాబట్టి అప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది, సో x+1 ఇంటూ x+5 ఇంటూ x-1. సో ఎల్సిఎంలు అన్నీ మీకు తెలుసు. సో కామన్ ఫ్యాక్టర్ లేదు కాబట్టి అప్పుడు ఇది ఏంటి, ఇది ప్రొడక్ట్ అంటే ఏంటి 2x², 2x ఇంటూ 1 -2x. సో నెక్స్ట్ ఇది ఏంటి, ఇది సో ఆల్రెడీ ఈ ప్రోడక్ట్ తెలుసు మనకి. ఈ ప్రోడక్ట్ ఏంటి x². సో ఈ ప్రోడక్ట్ ఇంటూ 1. సో ఈ ప్రోడక్ట్ ఏంటి x² ప్లస్ 6x ఇక్కడే ఉంది కదా, సో అదే రాసేసేయండి 6x + 5. సో <0. సో ఇప్పుడు 2x² - x² అంటే ఏంటి x², నెక్స్ట్ -2x -6x -8x. సో -8x. సో నెక్స్ట్ -5 బై సో x+1 ఇంటూ x+5 ఇంటూ x-1. సో ఇప్పుడు న్యూమరేటర్ని ఫ్యాక్టరేషన్ చేయాలి. దాని డిస్క్రిమినెంట్ ఒకవేళ నెగిటివ్ అయితే మనకు అదంతా అవసరం లేదు, ఇంతకుముందు చూసినట్టు. కానీ ఇక్కడ డిస్క్రిమినెంట్ కనుక్కుంటే మీకు నెగిటివ్ అవ్వట్లేదు. సో ఫ్యాక్టరేషన్ చేయాలి, కానీ ఫ్యాక్టరేషన్ చేస్తే రావడం లేదు. రానప్పుడు ఏం చేస్తారంటే మామూలుగా మీ ఫ్యాక్టరేషన్ రాకపోతే ఈ ఫార్ములా వాడుకోండి, x = -b ± √b² - 4ac/2a. సో ఇక్కడ b, సో ఏ వాల్యూ ఎంత, ఇక్కడ ఏ వాల్యూ 1. సో b వాల్యూ ఏంటి x కోఎఫిషియంట్ -8. సో c వాల్యూ ఎంత -5. సో -b అంటే ఏంటి, సో 8 ± √b². అంటే ఏంటి 64. సో b² 64 - 4ac. సో 4ac 4 ఇంటూ సో ఏ వాల్యూ 1, c వాల్యూ -5. సో ఏమొస్తుంది మీకు 20 వస్తుంది బై 2a 2. సో ఇది 8 ± సో √84/2 వస్తుంది. సో ఇవి క్రిటికల్ వాల్యూస్. సో ఒకటి ప్లస్ ఒకసారి మైనస్ అంటే ఇప్పుడు ఆన్సర్స్ దీన్ని ఫ్యాక్టరేషన్ చేస్తే ఏమొస్తుంది అంటే, సో ఇందులో ఇంకా సింప్లిఫై చేస్తే చూద్దాం. సో x = ఏంటి 8 ± √84. సో 4 బయటికి తీసుకోవచ్చు. 4 బయటకు వచ్చేస్తే రూట్ బయటకు వస్తే ఎంత అవుతుంది 2 √21/2. సో 2 కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే 4 ± √21 వస్తుంది. ఇప్పుడు న్యూమరేటర్కి ఫ్యాక్టరేషన్ ఏంటి అంటే ఇక్కడ 2 వాల్యూస్ వచ్చినాయి. ఒకటేమో 4 + √21, ఇంకోటి ఏంటి 4 - √21. సో x మైనస్ ఒక రూట్ ఏంటి 4 + √21. ఒకసారి ప్లస్ తీసుకోండి, ఇంకోసారి మైనస్ తీసుకోండి. సో 4 + √21 ఒకసారి ఇంటూ ఇంకోసారి ఏంటి x -4 సెకండ్ ప్లస్ ఆర్ మైనస్ కదా, ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్. సో మీకు జనరల్గా ఫ్యాక్టరేషన్ రానప్పుడు అప్పుడు ఈ టెక్నిక్ ఫాలో అవ్వాలి. ఇక సో బై కొద్ది కాంప్లికేటెడ్, మామూలుగా ఇట్లాంటి క్వశ్చన్లు ఏం రావు. సో నేను ఓన్గా రాయడం వల్ల అలా వచ్చింది. సరే కానీ అట్లాంటి క్వశ్చన్స్ కూడా మనం ప్రాక్టీస్ చేస్తే ఇంకా బెటర్. సో ఇదేంటి <0. సో <0. ఇప్పుడు మనకు మొత్తం కంప్లీట్గా క్వశ్చన్ ఏమైపోయింది, ఫ్యాక్టరేషన్ అయిపోయింది. సో ఫ్యాక్టరేషన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం పిఎన్పి రూల్లోకి వెళ్ళిపోవచ్చు. సో పిఎన్పి రూల్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ క్రిటికల్ వాల్యూస్ ఏంటో చూస్తాం. సో ఈచ్ వన్ 0కి ఈక్వేట్ చేస్తే క్రిటికల్ వాల్యూ ఫస్ట్ వన్ ఏంటి 4 + √21. సెకండ్ వన్ 0కి ఈక్వేట్ చేస్తే 4 - √21. అలాగే దీన్ని కూడా డినామినేటర్లో ఉన్న వాటిని కూడా 0కి ఈక్వేట్ చేస్తే -1 -5. నెక్స్ట్ దీన్ని కూడా 0కి ఈక్వేట్ చేస్తే 1. సో ఇవి క్రిటికల్ వాల్యూస్. ఇప్పుడు ఈ క్రిటికల్ వాల్యూస్ని ఏం చేస్తాం, నెంబర్ లైన్ మీద ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాస్తాం. కాకపోతే కొద్దిగా నెంబర్స్ కొద్దిగా కాంప్లికేటెడ్ ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. సో అన్నిటికంటే లీస్ట్. సో ఇక్కడ వీటి రఫ్ వాల్యూస్ చూసుకోండి, ఎగ్జాక్ట్ తెలియదు కానీ రఫ్ వాల్యూస్ చూసుకుందాం. ఎందుకంటే మనకి
మరి ఏది నెంబర్ బిగ్గెస్ట్ ఏది స్మాలెస్ట్ అనేది డిసైడ్ చేయాలంటే రఫ్ వాల్యూ √21 అంటే 4 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో రఫ్గా 4.2 అనుకుందాం. అప్పుడు 4 + 4.2 అంటే ఇది 8.2 అవుతుంది రఫ్గా. మరి దగ్గర ఉంటే క్లోజ్గా చూసుకోవాలి. నెక్స్ట్ ఇది 4 - 4.2 అనుకుంటే -0.2 వస్తుంది. ఇప్పుడు మనం ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయొచ్చు. అన్నిటిలో కంటే ఇప్పుడు లీస్ట్ నెంబర్ ఏంటి, ఇక్కడ -5 అనేది లీస్ట్. తర్వాత -5 తర్వాత ఏంటి, -1 లీస్ట్. ఆ తర్వాత ఇది లీస్ట్ -0.2. కాబట్టి అదేంటి 4 రఫ్గా రాశాను, కానీ రాసేటప్పుడు మాత్రం ఈ వాల్యూయే రాయండి. అంటే అది ఎయిట్ సైడ్ -1 కంటే లెస్సా మోరా అన్నది క్లారిటీ కావాలి కాబట్టి రఫ్గా తీసుకున్నాను. √21 అంటే ఎంత 4.2 అనుకున్నాను. అంటే దీనికి -1కి లెఫ్ట్ రైట్ క్లారిటీ కావాలి కాబట్టి. నెక్స్ట్ ఏంటి 1. తర్వాత ఏంటి అన్నిటికంటే లార్జెస్ట్ నెంబరు 4 + √21 ఇది. సో ఇంక్రీజింగ్ ఆర్డర్లో క్రిటికల్ వాల్యూస్ రాసేసాం. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ కోఎఫిషియెంట్స్ అన్నీ కూడా పాజిటివ్ ఉన్నాయి. లేదంటే ఏదైనా ఒక నెంబర్ తీసుకోండి, 8.2కి రైట్ సైడ్ 10 తీసుకోండి. 10 తీసుకుంటే ఇది పాజిటివ్, ఇది పాజిటివ్, ఇది పాజిటివ్, అన్నీ కూడా పాజిటివ్స్ వస్తాయి. ప్రొడక్ట్ పాజిటివ్ అవుతుంది. లేదంటే మనం ఫాస్ట్గా చెప్పచ్చు, ఓకే ఇచ్చిన దాంట్లో పిఎన్పి రూల్లో అన్ని ఎక్స్ కోఎఫిషియెంట్స్ పాజిటివ్, ఎంటైర్ ఈచ్ లీనియర్ ఫ్యాక్టర్లో ఆల్ ఎక్స్ కోఎఫిషియెంట్స్ పాజిటివ్ ఉంటే పాజిటివ్ తోటే స్టార్ట్ అవుతుంది. మీరు వెరిఫై చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ఆల్ ఎక్స్ కోఎఫిషియెంట్స్ పాజిటివ్ ఉంటాయి. సో కొన్ని పాజిటివ్ కొన్ని నెగిటివ్ ఉన్నప్పుడు అది వేరే సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ ఎక్కడ పవర్స్ లేవు కాబట్టి సైన్ అనేది ఆల్టర్నేట్గా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. ఇప్పుడు మనకి <= అంటే ఏంటి, నెగిటివ్ ఏరియా కలెక్ట్ చేయాలి. సో నెగిటివ్ ఏరియా అంటే -1కి లెఫ్ట్ సైడ్ ఇక్కడ, నెక్స్ట్ ఇక్కడ. కానీ ఇక్కడ <= ఉంది కాబట్టి క్రిటికల్ వాల్యూస్ కూడా ఇంక్లూడ్ చేయాలి. కానీ డినామినేటర్ నుంచి వచ్చిన క్రిటికల్ వాల్యూ తీసుకోకూడదు. కాబట్టి ముందే రిమూవ్ చేసేయండి. -1 రాకూడదు. సో -1 రాకూడదు కాబట్టి -1 డిలీట్ చేయండి. నెక్స్ట్ -5 కూడా రాకూడదు, డిలీట్ చేసేయండి. నెక్స్ట్ 1 కూడా రాకూడదు. సో 1 కూడా డిలీట్ చేయండి. సో ఇక్కడ మనకి <= ఉంది కాబట్టి నెగిటివ్ ఏరియా ఇంక్లూడింగ్ క్రిటికల్ వాల్యూస్, బట్ ఏవైతే డిలీట్ చేసామో వాటిని మాత్రం కన్సిడర్ చేయకూడదు. ఇప్పుడు మనకు ఆన్సర్ రాయాలి అంటే ఏంటి, x బిలాంగ్స్ టు -5కి లెఫ్ట్ సైడ్ అంటే ఏంటి -∞, -5. సో r ఉన్నా కూడా -5 డిలీటెడ్ కాబట్టి -5 దగ్గర ఓపెన్ బ్రాకెట్, మళ్ళీ నెగిటివ్ ఏరియా ఎక్కడ యూనియన్ -1 నుంచి, సో ఇది 4 - √21. సో ఇక్కడ ఇంక్లూడింగ్ క్రిటికల్ వాల్యూ కాబట్టి సో 4 - √21 ఇంక్లూడింగ్ క్రిటికల్ వాల్యూస్ కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్, మళ్ళీ యూనియన్. సో యూనియన్ నెక్స్ట్ 1. సో 1 డిలీటెడ్ కాబట్టి 1 దగ్గర ఏంటి ఓపెన్ బ్రాకెట్, సో 4 + √21. సో ఇది ఆన్సర్. √4 + √21 ఇంక్లూడింగ్ కాబట్టి అక్కడ ఏంటి క్లోజ్డ్ బ్రాకెట్. సో ఇది ప్రాసెస్. ఒక ఇన్ఈక్వాలిటీ ఉన్నప్పుడు ఎలా చేయాలనేది చూసుకోండి. సో పిఎన్పి రూలే. సో ఇన్ఈక్వాలిటీస్ అనేది పూర్తిగా మీరు నెక్స్ట్ కాన్సెప్ట్లో చూసుకుంటారు. ఇప్పుడు అయితే ప్రజెంట్ ఏం నేర్చుకుంటున్నారు అంటే రైట్ సైడ్ ఏదైతే ఉందో లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి ఎల్సిఎం చేయాలి. ఆ పాయింట్ మీరు కన్సిడర్ చేయండి. సో నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం. సో ఇక్కడ కూడా రైట్ సైడ్ 1 ఉంది. 1 ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏం చేసుకుంటారు, లెఫ్ట్ సైడ్ తెచ్చుకుంటారు. సో లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేయండి. సో x² + 5x + 6. సో ఇదేంటి x³ మైనస్, సో 1ని ఈ సైడ్ తీసుకుంటే రాసేస్తుంది ఇది అంతే. సో -1 ఇటు వచ్చేస్తే -1 <= 0. ఇప్పుడు ఏం చేస్తారు, ఎల్సిఎం తీసేస్తారు. సో ఎల్సిఎం తీసేసేయండి. సో x³ - 3x² + 4x + 6. సో నెక్స్ట్ ఇది ఇంటూ 1 కాబట్టి ఏమొస్తుంది -x² + 5x + 6 <= 0. సో ఇప్పుడు ఓకే ఇది x³ ఉంది. సో ఇప్పుడు ఏమొస్తుందంటే ఇది x³ - 3x² - x² అంటే -4x². నెక్స్ట్ 4x - 5x, 4x - 5x అంటే -x. సో క్వశ్చన్ కొద్దిగా చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ 4xని 10x రాసుకుంటున్నాను. సో ఎందుకంటే ఇంతకుముందు మనం ఏంటంటే అది చేయకపోతే మరి అట్లాంటి క్వశ్చన్ ఏం రావు. ఒకవేళ ఏమొస్తుందంటే ఇంతకుముందు మనం చేస్తే లాస్ట్ క్వశ్చన్ చేసాం కదా, అట్లా రూట్స్లో వచ్చింది 4 + √21, 4 - √21 అలా వస్తుంది. అందుకే కొద్దిగా మార్చేస్తున్నాను. సో 10x ఒకవేళ వచ్చింది అనుకోండి సేమ్ అలాగే చేసేస్తారు. ఇంతకుముందు మనం చేసాం కదా అలాగే చేసేస్తారు.
సో ఇప్పుడు ఏంటి 10x మైనస్ 5x అంటే ప్లస్ 5x వస్తుంది. సో 10x ఇది 10. సో నెక్స్ట్ ఇప్పుడు 10x మైనస్ 5x, సో అదేంటి ప్లస్ 5x. నెక్స్ట్ 6 క్యాన్సిల్ బై, సో ఇదేంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు న్యూమరేటర్లోంచి మనకి ఎక్స్ కామన్ వచ్చేస్తుంది, ఎక్స్ కామన్ తీసేయండి. అప్పుడు ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 5 బై, ఇప్పుడు ఫ్యాక్టరేషన్ ఈజీగా వస్తుంది. ఇంతకుముందులా చేస్తే అట్లా ఫ్యాక్టరేషన్ ఈజీగా వచ్చేది కాదు. రాకపోతే అప్పుడు ఏం చేస్తారు, ఇంతకుముందు చూసినట్టుగా మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a యూజ్ చేస్తే అప్పుడు మీకు ఇంతకుముందు లాస్ట్ క్వశ్చన్లో చేసినట్టుగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇది ఫ్యాక్టరేషన్ చేస్తే ఏంటి, ఇది x ప్లస్ 2 ఇంటూ x ప్లస్ 3, సో ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు న్యూమరేటర్ కూడా మనం ఫ్యాక్టరేషన్ చేసేయచ్చు. సో న్యూమరేటర్ కూడా ఫ్యాక్టరేషన్ చేసేస్తే ఏమొస్తుంది చూద్దాం. సో ఎక్స్, సో ఇది ఏమొస్తుంది ఎక్స్ మైనస్ 1. సో 10 కూడా మనకి కాంప్లికేట్ అవుతుంది, 10 కూడా వద్దులేండి, 9 రాద్దాం. సో 9, అప్పుడు ఇది 9. సో అప్పుడు ఏంటిది 9x మైనస్ 5x 4x. ఒకవేళ అట్లా వస్తే ఇంతకుముందు రాసినట్టుగా మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అట్లాంటి పెద్ద రావు కాబట్టి అనవసరం ఎందుకని చేయట్లేదు. ఒకవేళ వస్తే కనుక ఇంతకుముందు లాస్ట్ క్వశ్చన్ చేసినట్టు చేసేస్తాం. సో ఇదేంటి ప్లస్ 4. సో ఇప్పుడు దీని ఫ్యాక్టరేషన్ ఇది డైరెక్ట్గా చెప్పేయచ్చు ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ అని, లేదంటే మీరు ఫ్యాక్టరేషన్ చేసుకోండి. సో న్యూమరేటర్ ఏంటి ఇప్పుడు ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3, సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఏంటి పిఎన్పి రూల్. సో ఈచ్ వన్ 0కి ఈక్వేట్ చేయండి. క్రిటికల్ వాల్యూస్ ఏమొస్తుంది 0, 2, -2 అండ్ -3. సో ఇప్పుడు ఇంక్రీజింగ్ ఆర్డర్లో క్రిటికల్ వాల్యూస్ రాస్తే సో ఏంటి -3 లీస్ట్, సో -3, నెక్స్ట్ -2, నెక్స్ట్ 0, నెక్స్ట్ ఏంటి 2. సో ఇప్పుడు పిఎన్పి రూల్ వాడదాం. సో ఆల్ ఎక్స్ కోషన్స్ పాజిటివ్ ఉంటే మీరు ఏం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎంటైర్ ఈక్వేషన్ అన్ని ఎక్స్ కోషన్స్ పాజిటివ్ ఉంటే పాజిటివ్ తోటే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ సైన్ చేంజ్ అవుతుంది అంటే 2 అనేది ఇక్కడి నుంచి వచ్చింది. ఈ పవర్ ఈవెన్ పవర్ ఉంటే ఏంటి సైన్ చేంజ్ అవ్వదు. నెక్స్ట్ 0 దగ్గర సైన్ చేంజ్ అవుతుంది, -2 దగ్గర చేంజ్ అవుతుంది, నెక్స్ట్ -3 దగ్గర చేంజ్ అవుతుంది. ఇప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఏంటి నెగిటివ్ ఏరియా రాయాలి. సో నెగిటివ్ ఏరియా బట్ డినామినేటర్లో ఉన్న క్రిటికల్ వాల్యూస్ రిమూవ్ చేయాలి. సో డినామినేటర్ నుంచి వచ్చిన క్రిటికల్ వాల్యూస్ ఏంటి -3 వచ్చింది కాబట్టి అది తీసుకోవద్దు, -2 కూడా తీసుకోవద్దు. సో ఇప్పుడు మనం ఆన్సర్ కలెక్ట్ చేద్దాం. సో నెగిటివ్ ఏరియా కలెక్ట్ చేయాలి ఇంక్లూడింగ్ క్రిటికల్ వాల్యూస్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి ఎక్స్ బిలాంగ్స్ టు -∞, -3 డిలీటెడ్ కాబట్టి ఓపెన్ బ్రాకెట్, మళ్ళీ నెగిటివ్ ఏరియా ఇక్కడ -2 దగ్గర ఓపెన్ బ్రాకెట్ డిలీటెడ్ కాబట్టి 0 ఇంక్లూడింగ్ క్రిటికల్ వాల్యూస్ కాబట్టి 0 దగ్గర ఏంటి, సో మీరు ఏంటి 0 దగ్గర క్లోజ్డ్ బ్రాకెట్ రాస్తారు. సో నెక్స్ట్ ఇక్కడ కాన్సిక్యూటివ్ పాజిటివ్స్ ఉన్నాయి. ఇది ఒక్కోసారి మనం స్కిప్ అవుతాం, జాగ్రత్త చూసుకోండి. సో ఏంటి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు క్రిటికల్ వాల్యూస్ అన్నీ రావాలి. మరి అన్నీ వచ్చినాయి అంటే 2 రాలేదు. 2 ఎందుకు ఎప్పుడు మిస్ అవుతుంది చెప్పాను, లెస్ దాన్ ఉన్నప్పుడు కాన్సిక్యూటివ్ పాజిటివ్స్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మిస్ అవుతుంది. కాబట్టి 2 దగ్గర కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఉంది కాబట్టి మిస్ అవుతుంది. సో ఇది చాలా మనం మర్చిపోతాం, జాగ్రత్త చూసుకోండి. సో ఇది ఆన్సర్. సో నెక్స్ట్ ఈ ప్రాబ్లం కూడా రైట్ సైడ్ ఉంది కాబట్టి మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా అంతా లెఫ్ట్ సైడ్ తెచ్చుకోండి. ఎక్స్ ప్లస్ 2 ప్లస్ 1/x. సో ఇక్కడే రాసేద్దాం అంతే ఎందుకు మళ్ళీ. సో ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే మైనస్, అప్పుడు ఏమొస్తుంది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు ఎల్సిఎం తీసేస్తే సో ఎల్సిఎం ఏంటి ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3. సో ఫస్ట్ సో ఇక్కడ ఎక్స్ ప్లస్ ఎల్సిఎం తెలుసు కాబట్టి నేను డైరెక్ట్ రాసేస్తున్నాను. సో ఏమొస్తుంది ఎక్స్ ఇంటూ ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ ప్లస్ 2 ఉంది కాబట్టి ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ప్లస్, సో నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ ఉంది, ఇది ఏమొస్తుంది ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3. నేను ఎల్సిఎం కాబట్టి డీటెయిల్గా చెప్పట్లేదు. సో నెక్స్ట్ ఇది మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 2, సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు న్యూమరేటర్ సింప్లిఫై చేసేయండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x, ఎందుకంటే న్యూమరేటర్ సింప్లిఫై చేసి ఫ్యాక్టరేషన్ చేసుకోవాలి, అట్లా డైరెక్ట్గా ఫ్యాక్టర్స్ రావు కదా కాబట్టి సింప్లిఫై చేసేయండి. సో ప్లస్
ఇదేంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 మిడిల్ వన్. సో మైనస్ నెక్స్ట్ ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x బై సో ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3. సో ఇది డినామినేటర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్. నెక్స్ట్ ఏం మిగులుతుంది? ఎక్స్ స్క్వేర్ 3x ప్లస్ 5x 8x 8x మైనస్ 2x. సో 8x మైనస్ 2x అంటే 6x. సో నెక్స్ట్ అలాగే ఇది 6 చూడండి ఎక్స్ స్క్వేర్ నెక్స్ట్ 3x ప్లస్ 5x 8x మైనస్ 2x 6x నెక్స్ట్ ప్లస్ 6. సో నెక్స్ట్ ఇప్పుడు న్యూమరేటర్ని ఫ్యాక్టరేషన్ చేయండి. ఫ్యాక్టరేషన్ వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సో వస్తుంది ఫ్యాక్టరేషన్. ఏంటి మామూలుగా డిస్క్రిమినెంట్ మీరు చూసుకోండి. ఒకవేళ మీకు రియల్గా చూస్తే రాదు. సో మీరు అంటే కొన్ని ఫ్యాక్టరేషన్ ఏంటంటే డైరెక్ట్గా వచ్చేస్తాయి, కొన్ని రావు. సో రానప్పుడు ఏం చేస్తారు అంటే బీ స్క్వేర్ మైనస్ ఈ ఫార్ములా ఉంది కదా, ఈ ఫార్ములా ఇచ్చేయండి. మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ 4ac బై 2a. సో ఇక్కడ డైరెక్ట్గా రాదు. సో ఈ ఫార్ములా ఇచ్చేస్తున్నాను. సో మైనస్ బి అంటే ఎంత? బి అంటే ఎంత? 6. సో 6 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ 4ac. సో బీ స్క్వేర్ అంటే 36 మైనస్ 4ac. సో 4 ఇంటూ ఏ వాల్యూ 1 సి వాల్యూ 6 24 వస్తుంది బై 2a 2. సో 6 ప్లస్ ఆర్ మైనస్ సో ఇది ఎంత? రూట్ ఆఫ్ 12 బై 2. సో మీకు ఏమొస్తుందంటే అది మైనస్ 6 రూట్ ఆఫ్ 12 అంటే ఇప్పుడు 4 ఇంటూ 3 రాయొచ్చు కదా, 4 బయటకు వస్తే 2 అవుతుంది. సో 2 రూట్ 3 బై 2 కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే మైనస్ 3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3 వస్తుంది. అంటే ఇప్పుడు రూట్స్ దీన్ని ఫ్యాక్టరేషన్ చేస్తే ఏమొస్తుంది అంటే ఇంతకుముందు క్వశ్చన్ కూడా మనం మార్చకపోతే ఇలా వచ్చేది, ప్రీవియస్ క్వశ్చన్ మార్చకపోతే ఇలా వచ్చేది. సో ఇప్పుడు ఏంటి క్రిటికల్ ఎక్స్ మైనస్ సో ఏంటి రెండు వాల్యూస్ వచ్చినాయి. ఒకసారి ప్లస్ తీసుకోండి, ఒకసారి మైనస్ తీసుకోండి. సో ఎక్స్ మైనస్ 3 మైనస్ రూట్ 3 ఇంటూ అలాగే నెక్స్ట్ రెండవది ఈసారి ప్లస్ తీసుకుంటారు. సో ఎక్స్ మైనస్ 3 ప్లస్ రూట్ 3 బై సో ఇట్లా రాదు జనరల్గా, అంటే క్వశ్చన్ ఓన్గా రాయడం వల్ల అట్లా వచ్చింది. కానీ మామూలుగా చెక్ చేసుకొని రాస్తారు. మరీ అంత ఒకవేళ ఇచ్చినా కూడా బెటర్గా చేస్తే బెస్టే. సో ఇది వచ్చేసింది. ఇప్పుడు పిఎన్పి రూల్ యూజ్ చేసుకుంటాం. సో పిఎన్పి రూల్ యూజ్ చేసేటప్పుడు ఈ వాల్యూస్ సో మీకు ఇంక్రీజింగ్ క్రిటికల్ వాల్యూస్ ఏంటి? ఈచ్ వన్ 0కి వేస్తే మైనస్ 3 మైనస్ రూట్ 3 ఒకటి, ఇంకోటి మైనస్ 3 ప్లస్ రూట్ 3 ఒకటి, 0 ఒకటి, మైనస్ 2 ఒకటి, మైనస్ 3 ఒకటి. సో వీటి వాల్యూస్ రఫ్గా చూసుకోవాల్సిందే, ఎందుకంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాయాలంటే ఇది 1.7 మైనస్ 3 మైనస్ 1.73 వస్తుంది రూట్ 3 అంటే. అప్పుడు ఎంత? ఇది రఫ్గా మైనస్ 4.7 వస్తుంది. సో ఇది మైనస్ 3 ప్లస్ 1.7 అంటే రఫ్గా ఇది ఏమొస్తుంది అంటే మైనస్ 1.3 వస్తుంది. రఫ్గా చెక్ చేస్తున్నాను, మరి ఎగ్జాక్ట్గా ఏమవసరం లేదు. ఇప్పుడు ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాసేయండి. సో లీస్ట్ వాల్యూ క్లియర్ తెలిసిపోతుంది. మైనస్ 4.7 కదా, అంటే ఏంటది? ఎగ్జాక్ట్ కాదు, అది మైనస్ 3 మైనస్ రూట్ 3. ఎగ్జాక్ట్ ఏది ఉందో అదే రాసుకోవాలి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ నెంబర్ ఏంటి? మైనస్ 3. సో నెక్స్ట్ ఏంటి? మైనస్ 2. ఆ తర్వాత మైనస్ 3 ప్లస్ రూట్ 3. సో లాస్ట్కి 0. సో ఇప్పుడు ఆల్ ఎక్స్ కోఎఫిషియంట్స్ పాజిటివ్ ఉన్నాయి. ఆల్ ఎక్స్ కోఎఫిషియంట్ పాజిటివ్ ఉంటే మీరు పాజిటివ్తో స్టార్ట్ చేయొచ్చు, వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ ఎక్కడ కూడా పవర్స్ లేవు కాబట్టి సైన్ అనేది ఆల్టర్నేటివ్ చేంజ్ అవుతుంది, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. ఇప్పుడు డినామినేటర్ నుంచి వచ్చిన క్రిటికల్ వాల్యూస్ రిమూవ్ చేసేయాలి. సో డినామినేటర్ నుంచి వచ్చిన క్రిటికల్ వాల్యూ ఏంటి? 0. సో 0 అనేది రిమూవ్ చేసేయండి. సో 0 అనేది లేదు, అలాగే మైనస్ 3 అనేది క్రిటికల్ వాల్యూ లేదు, అలాగే మైనస్ 2 కూడా లేదు. సో ఇప్పుడు మనం ఆన్సర్ కలెక్ట్ చేయాలి. సో ఆన్సర్ కలెక్ట్ చేయాలంటే ఏంటి? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాబట్టి నెగిటివ్ ఏరియా కలెక్ట్ చేసుకోవాలి. సో నెగిటివ్ ఏరియా కలెక్ట్ చేయాలి కాబట్టి ఆన్సర్ ఏంటి? దీనికి లెఫ్ట్ సైడ్ అంటే ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ టు మైనస్ 3 మైనస్ రూట్ 3 యూనియన్ ఇంక్లూడింగ్, ఎందుకంటే ఇక్కడ ఆర్ ఈక్వల్ టు ఉంది కదా, ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇంక్లూడింగ్ క్రిటికల్ వాల్యూస్ యూనియన్. సో మళ్ళీ ఇదేంటి? మైనస్ 3 కామా మైనస్ 2 ఈ ఎక్స్క్లూడింగ్ అవుట్ ఓపెన్ బ్రాకెట్, మళ్ళీ యూనియన్.
-3 ఇది ఇంక్లూడింగ్ కాబట్టి -3 ప్లస్ √3 ఎక్కడైతే డిలీట్ అయిందో అక్కడే ఎక్స్క్లూడ్, ఇంకా రిమైనింగ్ అని ఇంక్లూడ్ టు 0 ఈజ్ డిలీటెడ్. సో ఇది మనకు కావాల్సిన ఏరియా. సో ఇవి మనకి పిఎన్పి రూల్ ప్రాబ్లమ్స్. సో పిఎన్పి రూల్ దీంతో క్లోజ్ అయిపోయినట్టే. సో మనం నెక్స్ట్ ఇన్ఈక్వాలిటీస్ అనేది చూద్దాం.